ఎస్సీ, ఎస్టీ కన్వర్టెడ్ అయినటువంటి వాళ్ళు ఇప్పటికి కూడా రిజిస్టర్ చేసుకోవట్లేదు. ఇదివరకైతే అలా కన్వర్ట్ అయిన వాళ్ళకి సంబంధించి వాళ్ళ చర్చిలలో రిజిస్టర్ మెయింటైన్ చేసేవాళ్ళు. అసలు పేరేంటి? కన్వర్ట్ అయిన తర్వాత పేరేంటి? ఎంతమంది కన్వర్ట్ అయ్యారు? అది ఇతర దేశాల్లో ఉన్న వాళ్ళకి పంపించుకునేవాళ్ళు. అప్పట్లో 1971 లెక్కల ప్రకారం అయితే ఆంధ్రప్రదేశ్‌లో 14,00,000 మంది అధికారికంగా ఉన్నారు. ఇంకొక 15, 20 లక్షల మంది అట్లాగా రాయబడి ఉన్నటువంటి ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం అయితే ఆంధ్రాలో కేవలం 6,00,000 మంది క్రైస్తవులు మాత్రమే ఉన్నారు. కానీ ఒరిజినల్‌గా చూస్తే కనీసం 1,00,00,000 మంది ఉంటారు. కన్వర్టెడ్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీలతో సహా ఇంక్లూడింగ్ బ్రాహ్మిన్స్‌తో సహా కన్వర్ట్ అయినోళ్ళు ఉన్నారు. కానీ ఆ లెక్కలు చెప్పరు. ఎందుకంటే ఇప్పుడు ఆ రికార్డులు కూడా మార్చేశారు. రికార్డులు కూడా తీసేశారు. ఇదివరకు అక్కడ సంతకాలు పెట్టించుకోవడం ఈ రికార్డులు ఉండే. ఇప్పుడు రికార్డులు కూడా దాచేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఏ రఘురామకృష్ణరాజు లాంటోళ్ళు వాటిటి ఆధారంగా సీన్ క్రియేట్ చేస్తున్నారు అన్నటువంటి భయంతో. అందుకనినే ఇటు వీళ్ళు గాని, వీళ్ళని సమర్థించే కాంగ్రెస్ కొన్ని పార్టీలు వాళ్ళు ద క్రైస్తవంలోకి మారినటువంటి దళితులకి రిజర్వేషన్ కొనసాగిస్తామన్న హామీలు నోటితో కాకుండా రాజ్యాంగ సవరణ చేస్తామని చెబుతున్నారు. కానీ అది సాధ్యం కాదనినే బీజేపీ చెప్తోంది.